అండి ఈరోజు మనం ఎంతో కమ్మగా ఉండే క్యారెట్ బంగాళదుంప ఎప్పుడు చేసుకుందామండి. ముందు బండి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, పొట్టు మినపప్పు వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకుంటున్నానండి. పావు కిలో బంగాళదుంప ముక్కలు అండి. పావు కిలో క్యారెట్ ముక్కలండి. బాగా కలుపుకోవాలండి. ఒట్టి క్యారెట్ అయితే తినలేవండి ఎప్పుడు ఇలా బంగాళదుంపలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు, పసుపు వేసుకోవాలండి. మూత పెట్టి మగ్గనివ్వాలండి. చూడండి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అన్నీ సమానంగా ఎగుతాయండి కలుపుకుంటూ ఉంటే. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బీట్రూట్ తోటి కూడా చేసుకోవచ్చండి. బంగాళదుంప, బీట్రూట్ ఎప్పుడు వేగాలండి. ఇట్లా మధ్యలో కలుపుకుంటే ఎక్కుకోవాలండి. అయిపోతుందండి. ఇంకొక 10 నిమిషాలు వేగితే సరిపోతుందండి. మెత్తపడాలండి ముక్క, ఇంకా మెత్తపడలేదు. ఇందులో కొబ్బరి పొడి కూడా వేసుకుంటారండి. నేనేమి వేయట్లేదండి, ఇలాగే వేస్తున్నానండి. కారం వేసి పల్లి పొడి, కొబ్బరి పొడి అన్నీ వేసుకుంటారండి. అలా కూడా చేసుకోవచ్చండి. అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇలా చేస్తున్నానండి. చూడండి, మెత్తగా వేగినాయండి. ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు లాస్ట్లో వేసుకుంటే వాసన బాగుంటుందండి. లైట్గా వేగాలండి ఎల్లుల్లిపాయలు. ఎల్లుల్లిపాయలు వేగిపోయినాయండి. కారం వేసుకోవాలండి. కారం తగినంత వేసుకోవాలండి. ఎక్కువ కొలత ఎక్కువ, తక్కువ కొలత తక్కువ వేసుకోవచ్చండి. నేనైతే ఇంకొద్దిగా వేస్తున్నానండి కారం. ఇది ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఎప్పుడు. ఇంతేనండి, అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.